ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన శక్తిమంతుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని, ప్రార్థన ఆవశ్యకతని చెప్పకనే చెప్తా ఉన్నాడు. మీకు కూడా చాలాసార్లు ప్రార్థనకు ఉన్నటువంటి ఆవశ్యకతను గురించి చెప్పడం జరిగింది. ప్రార్థన చేస్తేనే మనకి ఏదైనా సరే దేవుడు జరిగిస్తాడని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని దేవుడు కూడా చెప్పకనే చెప్తా ఉన్నాడు. అంటే ఒకటి చేయదు ఇంకొకటి చేసి బయటపడ్డాడు అని అంటారు చూడండి, మనిషి దొరికిపోయిందని చెప్పని అంటారు చూడండి. అట్లాగా దేవుడు ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు దొరికిపోయాడు. దేవుడు ఎలా దొరికిపోయిందో ఒకసారి చూద్దాం. ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇర్మీయా గ్రంథంలో రాయబడినది. వాళ్ళు ఎంతటి భయంకరమైనటువంటి మనుషులు అంటే పాపం చేసి దేవునికి విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి ఇర్మీయా ప్రార్థన చేస్తాడేమో, నువ్వు ప్రార్థన చేయగాకు ఇర్మీయా, నువ్వు ప్రార్థన చేయగాకు అని దేవుడు ఇర్మీయాతోటి సెలవిస్తూ ఉంటాడు. గమనిస్తే మనకు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే, ఎంతటి పాపంలో ఎంతటి విరోధంగా అయినా సరే ఉండు, ఎంతటి విరోధంగా అయినా సరే దేవునికి ఉండు. నువ్వు కనుక ప్రార్థన చేసినావంటే ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు వరకైనా రేపు లేదా ఎల్లుండి ఆ తర్వాత ఇంకొక 4 రోజులకైనా సరే ఆయన తలొగ్గక తప్పదు. అదే దేవుడు తలొగ్గక తప్పదు. ఆయన తలొగ్గి తీర్తాడు. ప్రార్థన శక్తి అంతటి కఠినమైనటువంటి మనస్సుని కరిగించేస్తుంది. దేవుడిని కరిగించేస్తుంది. ఆయన కనుగొనుకున్నాడు, నేను చూడను, నేను వినను, నా పొద్దు నా జోలి రావద్దు అని దేవుడు చెప్తే అయినా సరే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే ఇప్పుడు ఈ మాట మాట్లాడిన దేవుడు రేపటి రోజున మన ముందు వచ్చి నిలబడతాడు. అంతటి శక్తి ఉంది ప్రార్థనకి. ఈ ప్రార్థనని, ఈ ఉపవాసాలని ఏముందిలే అని చెప్పానని పట్టించుకోరు. కొద్దిమంది ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని తీసేస్తూ ఉంటారు. అటువంటి వారికి చాలా ముఖ్యమైనటువంటి లేఖనాలు, ముఖ్యమైనటువంటి మాటలు ఈ రోజు వాక్యంలో మీకు ఎదురైతే వినండి. మీరు ప్రార్థనతోటి ఎస్తేర్ ఏం చేసిందంటే శాసనాన్ని మార్చేసింది. రాజు అప్పటికే శాసనాన్ని జీవో పాస్ అయింది అంటారు కదా, అట్లాగే శాసనాన్ని తీర్మానించి ఇట్లాగ జరగాలని రాజుగారు నిర్ణయం చేస్తారు. ఆ రాజుగారి నిర్ణయాన్ని ఈ ఎస్తేరు రాజు ఏం చేస్తుందంటే తిప్పేస్తుంది. ఆమె చేసినటువంటి ఉపవాస ప్రార్థన 3 దినాలు దేవాలయంలో ఉండి దేవుని ప్రజలు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే శాసనం అనేది తిరిగిపోతుంది. రాజు అంటాడు శాసనాన్ని మార్చమంటే ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంటుంది. రాజు ఏమని అంటారంటే శాసనం మార్చడం కుదరదు. ఒకసారి రాజు చేతి ఉంగరంతో ముద్రించబడి అంటే స్టాంప్ వేయబడి రాజు రాసినటువంటి తీర్మానము ఏ మనుషుడు కూడా రద్దు చేయలేడు. మర్చిపోండి, అది ఏ మనుషుడు కూడా రద్దు చేయలేడు. కాబట్టి దాన్ని మర్చిపోండి. కాకపోతే ఇంకెవరు చేయండి అంటే ఆ జీవోకి విరోధంగా ఇంకొక జీవోని, ఆ ఆజ్ఞలకి
విరోధంగా ఇంకొక ఆజ్ఞను పంపించి ఇంకొక ఆజ్ఞను మీరు ఏం చేస్తారంటే పుట్టించి అదే ఉంగరంతో అదే స్టాంప్ తోటి ముద్రించి పంపింది. రాజుగారు అవునని చెప్పని అన్నాడు. ఇంకొక శాసనాన్ని పుట్టింది, రాజుగారు కాదని చెప్పని అంటా ఉన్నాడు. అంతేగాని దాన్ని నేను రద్దు చేస్తా అంటే కుదరదు. ఇంకొక శాసనాన్ని మీరు పుట్టించమని ఆ స్టాంపును ఏం చేస్తారంటే ఇస్తే రాణికి ఇస్తారు. అంటే స్టాంపు రాజుగారి ఉంగరాన్ని చేతుకున్నటువంటి ఉంగరాన్ని తీసి రాణికి ఇచ్చి మీకు ఇష్టమైంది రాసుకోని చెప్తాడు. అంటే ఒక శాసనం రాజ్యంలో తయారవుతుంది. తయారైన తర్వాత ఆ శాసనం రాజుగారి దగ్గరికి పోయి రాజుగారి చేతికున్నటువంటి ఉంగరము ఆ ముద్ర అనేది ఆ శాసనం మీద పడితే అప్పుడు అది చట్టంగా మారుతుంది. ఇంకా అప్పటి నుంచి అది అమల్లోకి వస్తుంది. అలాగే రాజుగారు ఆ రాణి గారికి ఇచ్చి ఇస్తే రాణికి ఇచ్చి నీ ఇష్టం నువ్వేమైనా రాసుకో. అంతకు ముందు ఉపవాసాలు 3 రోజులు ఉపవాస ప్రార్థనలో 3 రోజులు ఉపవసించి దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే దేవుడు తిరిగిపోయింది దేవుని ప్రజల ప్రార్థనకి. చెప్పకనే చెప్తా ఉన్నాడు మన దేవుడు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం, కావున మీరు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడుని బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. బలి ఇవ్వద్దు, అలాగనే నైవేద్యం చేయొద్దు అని దేవుడు చెప్పట్లా, నువ్వు ప్రార్థన చేయదాకని చెప్తుంది. అంటే బలులు పోతే నైవేద్యాలు పోతాయి, వెనక్కి పోతాయి. ముందుకొచ్చి నిలబడి పాపం కరుణించు అని చెప్పినని మాట్లాడేంత పవరు ఆ బలుల్లో లేదు, ఆ నైవేద్యంలో లేదు, ప్రార్థనలో ఉంది. ఆమె కన్నీరు మార్చి దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే దేవుని యొక్క హృదయం ఏమవుతుందంటే తిరిగిపోతుందంట. దేవుని ప్రజలకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకి అనుకూలంగా ఆయన తిరిగిపోతాడంట. అంతటి శక్తివంతుడైనటువంటి దేవుడు ఇర్మియాతో చెప్తా ఉన్నాడు, నువ్వు వీళ్ళ గురించి అసలు ప్రార్థనే చేయకు. అంటే ప్రార్థన చేస్తే ఏంటి, ఆయన వింటాడు. వింటే ఏం జరుగుతుంది, మనము గట్టెక్కుతాం. మనకున్నటువంటి ఏదైనా సరే కష్టం కావచ్చు, దాని నుంచి బయటపడతాం. అయినా కానీ దేవుడు చెప్తానే ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసినా నేను విన్నావు, నువ్వు ప్రార్థన చేసినా నేను విన్నావు అని చెప్పానని దేవుడు అంటా ఉన్నాడు. ఆయన ఎప్పుడేనాడంటే ఆయన చేత తీర్మానం జరిగి ఆయన దృష్టిలో అనేకులు రక్షించబడతారు, అనేకులకు దీవెనకరంగా ఉంటది అని ఆయన తీర్మానించినటువంటి విషయం గురించి మనం ప్రార్థన చేస్తే అప్పుడు వినడు. ఆయన ప్రజలు ఆయన నుంచి దూరంగా పోయి శ్రమల్లో చిక్కుంటే నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయకు, నేను వినను అని చెప్పి అన్నాడు అనుకోండి, దేవుడు అంటా ఉన్నాడు నేను వినను అని. పట్టుబట్టి ప్రార్థన చేస్తే ఆయన వినకుండా మానుకోడు, వింటాడు. ఎందుకంటే అక్కడ శ్రమ పడేది దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. వాళ్ళు అంతగా ఇబ్బందుల్లో పడి నలిగిపోతా ఉంటే నేను వినను, నేను చూడను అని అన్ని రోజులు అనడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు మీకు అర్థం కావాలంటే చెప్తా ఉంటాడు, ఇట్లాగా మనుష్య కుమారుడు చనిపోబోతా ఉండడానికి చెప్తే సాతాను పేతురులో ప్రవేశించి పేతురు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, ప్రభు నువ్వు చచ్చిపోగాకు, ఎందుకు చచ్చిపోతావు, నువ్వు దేవుని కుమారుడు కదా, చచ్చిపోగాక అని చెప్పానంటే ప్రభు అంటాడు, సాతానా నీ ఆలోచన కట్టిపెట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు ముందు నిలబడేటువంటి ఆలోచన నీది కాదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్తాడు. ముందు నిలబడే ఆలోచన ఏంది, అనేకుల కొరకు క్రీస్తు చనిపోవాలా, క్రీస్తు చనిపోవద్దని మనం ప్రార్థన చేసినాం అనుకోండి, దేవుని ఉద్దేశం ఏంది, అనేకులు రక్షించబడాలి. అప్పుడు దేవుడు వినకుండా ఉంటాడా? మనం ప్రార్థన చేసిన ప్రభా ఈ తండ్రి దేవా యేసు ప్రభుని చంపేయద్దు నిర్ణయాన్ని విరమించుకో అని ప్రార్థన చేసినాం అనుకోండి, దేవుడు విరమించుకుంటాడా? ఎందుకు విరమించుకోడు. ఆయన ఉద్దేశం ఏంటంటే అనేకులు రక్షించబడాలి. కాబట్టి ఈ క్రీస్తు అనేటువంటి దేవుని కుమారుడు చనిపోవాలి.
అక్కడ ఎంత ప్రార్థన చేసినా ఆయన విరమించుకోడు. అనేకుల కొరకు నియమించబడినటువంటి ఒక్క మనుష్యుడు చనిపోవటంలో, అది కూడా దేవుని కుమారుడు చనిపోవటంలో తప్పు లేదు. అలాగనే దేవుని తీర్మానమే చనిపోవాలని. ఇటువంటి విషయాల్లో దేవుడు వినడు ప్రార్థన. వినేటువంటి విషయాలు ఏమిటంటే, వినేటువంటి విషయాలు ఆయనకు విరోధంగా తిరిగినటువంటి వారు ఎంతటి భయంకరమైనటువంటి ఓదిలో ఉండి, ఆయనకు విరోధంగా ఎంతటి ఘోరమైనటువంటి పాపంలో ఉన్నా సరే, ఆ ఘోరములో పాపంలో నలిగిపోయేటువంటి వారిని దేవుడు అస్సలు చూడడు అని మనం అనుకుంటాం. వాళ్ళు కనుక ప్రార్థన చేస్తే దిగ్గున లేచి కూర్చుంటాడు. ఉన్న పాటలో లేచి కూర్చుంటాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన దేవునికి అవసరం. కఠినమైనటువంటి హృదయాలు పాపంలో చిక్కుకుపోయి ఉంటే, ఆ చిక్కుకుపోయినటువంటి వారిని విడిపించటం కొరకు ఆయన లేచి కూర్చుంటాడు. ఇర్మియాకి కూడా దేవుడు అదే చెప్తాడు. దేవుని యొక్క హృదయము మనకు సూటిగా అర్థమవుతా ఉంది. సూటిగా అర్థమవుతా ఉంది దేవుని హృదయం. దేవుడు చెప్తా ఉంటాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేయొద్దు అన్నాడు. అంటే ప్రార్థన చేయొద్దు అన్నాడు అంటే ప్రార్థన చేస్తే ఏంటి అర్థం? దేవుడు వింటాడు. ఆమె దేవునికి స్తుతి కలుగును గాక, ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేస్తా ఉన్నాం. నిద్ర లేదు, నిద్రాహారాలు లేవు. దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన ఆలకించే దేవుడు ఆలకించకుండా పోడు. ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన చెప్పకనే చెప్తాడు, నేను ప్రార్థన వింటా అని. ఆ ప్రార్థన వినేటువంటి దేవుడు వాగ్దానం చేసి మనకి ఈ రోజున సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు ఉపవాస వాక్య ధ్యానంలో భాగంగా దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 35వ వచనం. ఆకాశం నుండి నీవు వారి విన్నపములు ప్రార్థనలు ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువు కాక. ఆకాశం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో ఈ కార్యము మా జీవితాలలో జరిగించు ప్రభువా, ఈ కార్యము కొరకు మేము అహోరాత్రులు, అంటే సమయం ఎంత అయిపోతుందో తెలియదు. అటు పక్కేమో ఉన్నటువంటి సమస్యలను ముద్దడుగా పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఆయన సహాయం కొరకు ఆయన సన్నిధిలో నిలబడకుండా పోయినటువంటి గడి అనేది లేదు. ఈ గడియ తప్పించి మనం రెస్ట్ తీసుకుందాం అనేటువంటి ఆలోచనే లేదు. ఆ సమయానికి దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తానే. ఇశ్రాయేలీయుల దేవునికి మనం చేసే ప్రార్థన సులభమని చెప్తారు. నీవు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళు ఉన్నటువంటి సమస్యల నుంచి వారిని విడిపించుదువు గాక. మనం చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనలన్నిటిని కూడా మన దేవుడు ఆలకించును గాక. మన పక్షముగా నిలబడి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు మనకి గొప్ప కృపను కనపరిచి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మనకు జయమును అనుగ్రహించును గాక. ఆమేన్. ఆయన యందు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. ఆయనలో ఉన్నటువంటి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, విజ్ఞాపన చేస్తా ఉన్నా. ప్రార్థన అనేది ఏం చేస్తుంది అంటే ఉపవాసాలు ప్రార్థన చేయాలి. ఆయన చెప్తా ఉంటాడు, యేసుప్రభు శిష్యులు ఉపవాసించి ప్రార్థన చేయరు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు వాళ్ళందరూ అడుగుతారు, ఈ మోషే శిష్యులు అలాగనే ఈ ధర్మశాస్త్రానికి కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపవాసాలు ఉంటారు. మరి మీరు తిప్పుకుంటున్నటువంటి వీళ్ళందరూ ఏంటి ఉపవాసాలు ఉండరు, ఏముండరు? వీళ్ళు అసలు దేవుని ప్రజలా కాదా? దేవుని ప్రజలంటే ఉపవాసాలు ఉండాలి, తల స్నానాలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, కడుపు కాల్చుకోవాలా. వీళ్ళెక్కడ శిష్యులు, నువ్వే దేవుడివి అని చెప్పాలంటే యేసుప్రభు గారు ఒకనొక సమయం వస్తుంది, అంటే ఇప్పుడే ఈ సమయంలో ఉపవాసించి ప్రార్థన చేయాలి. ఆయన మనతో ఉన్నప్పుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు.
తీర్చిండా? శిష్యులతో పాటు ఉన్నప్పుడు ఆయన ఎటు పోను, వాళ్ళ కళ్ళు నలుపుకొని ఇది నిజమా కాదా అనేంత అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. అవునా? దేవునికి మహిమ కలిగిన కళ్ళు నలుపుకోవటం కూడా ఇది ఎప్పుడు చేయలేదు కదా, మోస కూడా చేయలేదు. అది ఎంతకాలంగా మోస కూడా చేయలేదు ఇంతగా, వీళ్ళు చేస్తా ఉండడం చెప్పినని కళ్ళు నలుపుకోవటం, పెద్దగా చేర్చోవటం, అట్లా అది చేస్తా ఉన్నారు. యేసుప్రభు గారు ఇప్పుడైతే ఆకాశమందు దేవుని సింహాసనం ప్రక్కన ఆశీనుడై ఉండడం, అప్పటి నుంచి ఉపవాసాలు ఉండటం మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు ఉపవాసాలు ఉండాలి, ఇది సమయం. ఎందుకంటే గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించే దేవునికి మనం అవకాశం ఎప్పుడు ఇస్తామంటే ఉపవసించి ప్రార్థన చేస్తూ, అలాగనే మన జీవితాల్లో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించిన కాక మనము ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు అన్నిటితో పాటు ఇక మీదట చేయబోయే ప్రతి మనవిని కూడా ఆకాశం అంటున్నటువంటి దేవుడు సఫలపరచును కాక. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయ్యండి, భూమి ఆకాశాలను కలగజేసిన అద్వితీయ దేవ, ఈ ఉదయకాలం మందు ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా మీ కృప చొప్పున నాయన ఈ ఉపవాస మనవులను దీవించి ఆశీర్వదించమని, నలు దిక్కుల నుంచి మీ పరలోకపు సహకారమును తండ్రి ఈ పరిచర్యకు అనుగ్రహించి, ఎక్కడెక్కడి నుంచో అయ్యా మీ పాదంలో వద్దకు వచ్చుచూ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున మీరు దర్శించండి, వారి జీవితాలు ఆశీర్వదించబడి మీ పరలోకపు అయ్యా ఇదిగో తండ్రి రాజ్యపు అయ్యా వారసులనుగా వారిని స్థాపించమని, అలాగే ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి అయ్యా వారు మీ వద్ద పొందుకున్న మేలుకు ప్రతిఫలంగా ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యమును వారికి అనుగ్రహించండి. మీ మేలును తండ్రి అయ్యా మరొక జీవితాంతము తండ్రి ఈ మేలుల చేత వారు నింపబడి నీ యొక్క నామమును కీర్తించినట్లు మీ సన్నిధిలో పరిశుద్ధుడా నీకు సాక్షులుగా వారిని నిలవబెట్టమని మరొక మారు పరలోకపు తండ్రి ఈ ఉపవాస మనవులన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ ఉపవాస ప్రార్థన మనవులను మీ పాదముల చెంత చేర్చి మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని కృప మనకు తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.